హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దత్తూరాజ్ వరకు. మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఫైనల్గా అయితే నేను ఈవినింగ్ కూడా కోటకొండ తిరణాలకి అయితే రెడీ అయిపోయి వెళ్ళాను అనమాట. మార్నింగ్ అయితే ఫ్యామిలీతో వెళ్ళాను, ఈవినింగ్ అయితే ఫ్రెండ్స్తో వెళ్తున్నాను ట్రాక్టర్లో అందరం కలిసి విలేజ్ దగ్గర. సో చాలా ట్రాక్టర్స్ అయితే కొండకు బయలుదేరితే ఖచ్చితంగా కోటకొండ తిరణాలు వెళ్తాం. ఎవ్రీ ఇయర్ వెళ్తాము. ఈ ఇయర్ అయితే మాకు మ్యాక్సిమం ట్రావెల్ ఎంత ట్రాఫిక్ ఉన్నా కానీ మా దగ్గర నుంచి మాకు 1 అవర్ పడుతుంది అనమాట ఎవ్రీ ఇయర్. బట్ ఈసారి 3.5 అవర్స్ పట్టింది. ట్రాక్టర్లోనే సగం నీరసం వచ్చింది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ మార్నింగ్ వెళ్ళాను, బట్ ఈవినింగ్ తిరణాల నైట్ అదంతా వేరుగా ఉంటుందని ఈవినింగ్ కూడా వెళ్ళాను. బట్ ఈవినింగ్ ట్రాక్టర్లోనే సగం అయిపోయిందనమాట, ఓపిక నీరసం అంతా కూడాను. నేను ఫోన్ ఆన్ చేసి కెమెరా పెట్టడం చాలు హాయ్, సబ్స్క్రైబ్, సపోర్ట్ మొత్తం చెప్తున్నారనమాట. వీడియో అయితే కంటిన్యూ చేస్తాను, చూసేయండి. ఇంతమంది చెప్తారు చేయాలి బాగా దొరుకుతారు వెరైటీగా అసలు. లేకపోతే బయలుదేరారు అదే అంటుంది. అప్పుడు ఏ పొద్దున్నే బయలుదేరి వాళ్ళు ట్రాఫిక్ పోవాలంటే సో ఫైనల్గా అయితే అక్కడికి 10:45కి వెళ్ళామన్నమాట. సో ఇంకా అప్పటికి నీరసం వచ్చేసింది. ఇంకా అందరు తినడానికి వెళ్ళారనమాట సత్రానికి. నాకైతే తినాలనిపించలేదు. సో అందుకని నేనైతే ట్రాక్టర్లోనే కూర్చొని ఆ పైన దేవుడిది టెంపుల్ అంతా క్యాప్చర్ చేస్తున్నాను అనమాట. కింద కూర్చొని ట్రాక్టర్ కొంచెం దూరంగా ఆపారు. వాళ్ళు కూడా వచ్చిన తర్వాత ట్రాక్టర్స్ కొంచెం ముందుకు వెళ్తాయి ప్రభల దగ్గరికి అని చెప్పేసి. మీలో ఎంతమంది పగలు వెళ్ళారు కోటకొండకి, ఈవినింగ్ తిరణాలకు కూడా నైట్ వచ్చారో కామెంట్ చేయండి. కొంచెంసేపు అయితే ట్రాక్టర్లో కూర్చొని చూసాను అనమాట అన్ని ప్రభలు. ఇంకా సరే అని చెప్పేసి కిందకి వెళ్ళి చూడాలని చెప్పేసి కొంచెంసేపు అన్ని ప్రభల దగ్గరికి వెళ్ళేసి ఒక 40 మినిట్స్ అక్కడ తిరిగేసి వచ్చేసాను అనమాట. ఇంకా నేనైతే వాళ్ళైతే భోజనం చేశారు. నేనైతే ఐస్ క్రీము, వాటర్ మిలాన్, పానీపూరి చెత్త అంతా తినేసాను అనమాట వెళ్ళకుండా తినడానికి.
ఇంటికి అయితే 3:30కి అలా రీచ్ అయిపోయామన్నమాట. రిటర్న్లో చలి పుడుతుంది అని చెప్పి ముందే స్వెటర్లు తీసుకొని వెళ్ళాం ప్రీ ప్లాన్డ్గా. సో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఖచ్చితంగా నాన్ వెజ్ తింటారు. బట్ మండే వచ్చేసరికి మేమైతే నాన్ వెజ్ లేదు, ఓన్లీ వెజ్ అనమాట. వెజ్ పులావ్ అలాగ చేసాము ఇంట్లోని. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వస్తా చెరుకులు తీసుకోలేదని చెప్పేసి మళ్ళీ చెరుకులు తీసుకొని వచ్చాము. చెరుకులు ఇంకా మా అమ్మ కొడుతుంది. ఇంకా స్వీటీ జత్విక్ రెడీగా ఉన్నారు. జత్విక్ అయితే నాకు తెలిసి ఇది ఫస్ట్ టైం అనుకుంటా చెరుకులు తినడం. స్వీటీ అయితే తింటుంది ఎవ్రీ ఇయర్ నార్మల్గానే. మీరు నాన్ వెజ్ చేసుకున్నారా శివరాత్రి నెక్స్ట్ డే మార్నింగ్ మండే వచ్చిందని చెప్పేసి? మేమైతే చేసుకోలేదు. మా ఇంట్లో కూడా అందరు ఇప్పుడు ప్రజెంట్ తినట్లేదు ఎవరు. ఇదిగో సూపర్ సూపర్. చాలా జ్యూస్ గా ఉంది.